బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. మనము క్లాత్ ఇండస్ట్రీ గురించి అండ్ అలా టెక్స్టైల్ గురించి ఎవరైనా కూడా వ్యాపారం పెట్టాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అండ్ చాలామంది మహిళలు ఎక్కువగా ఇంట్లో కూర్చొని ఫాల్స్ అంటే టైలర్కి ఇవ్వకుండా వాళ్ళే స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వాటితో కూడా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఎలా చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు? క్లాత్ ఇండస్ట్రీ అంటేనే చాలా చాలా పెద్ద వ్యాస్ట్ ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిరి గారు, వరల్డ్ వైడ్గా చైనా ఒక రేంజ్లో దూసుకెళ్తుంది అన్నమాట. రాబోయే ఫ్యూచర్ ఎలా మారుతుందంటే చైనా మీద మనం అందరము డిపెండ్ అవ్వేలా వాళ్ళు తయారవుతున్నారు. ఎందుకు ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎందుకు అక్కడ అంటే వాళ్ళు అంటే పని రాక్షసులు అంటారు కదా, అలా ప్రతి ఒక్క సిటిజన్ కూడా అలా తయారవుతున్నారు అక్కడ. సో దే ఆర్ జస్ట్ వర్క్ హాలిక్ పీపుల్లా తయారవ్వి తర్వాత వచ్చేసి అన్నీ నాట్ ఓన్లీ క్లాత్ ఇండస్ట్రీ అండి, మొత్తం ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీనే కాకుండా మొత్తం బిజినెసెస్ అన్నీ గ్రాప్ చేసేలా ఉండారనమాట వాళ్ళు. సో ఎవరైనా సరే మనం ఫ్యూచర్లో ఏదైనా డిపెండ్ అవ్వాలి అనుకుంటే టెక్స్టైల్స్ కానివ్వండి, తర్వాత ఇతర ఇక్కడి నుంచి సప్లై తీసుకోవడం అనేది మనకు జరుగుతుంది ఫ్యూచర్లో. అంతగా వాళ్ళు విస్తరింపబడ్డారు. సో ఈ ఎగ్జాంపుల్, చైనా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, చాలా వరకు మనము పని చెయ్యాలనుకుంటాం కానీ ఏ స్టెప్ వెయ్యము. జస్ట్ అంటే ఏదో ఒక ఆహ్లాదకరంగా ఉండే మూవీస్ కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఏదో ఇప్పుడు ఓకే నా ఇమోషన్స్ నాకు ఏదైతే జరుగుతుందో వాడికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అలానే టైం గడిపేస్తారు తప్ప ఏదైనా చేద్దాము అన్న థాట్ చాలామందికి రాదు సిరి గారు. జనరలీ అంటే చేసిన వాళ్ళు అవుతున్నారు, అలా లేరు అక్కడే స్టాప్ అయ్యారు అని కూడా నేను చెప్పను. నా దగ్గర వచ్చిన క్లయింట్స్ అంటే జస్ట్ మేడం మోటివేషన్ చాలా చాలా బాగుంటుంది మేడం అని విని వచ్చి ఇక్కడ చాలా గైడెన్స్తో పాటు ఫాలోఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఆల్రెడీ చూపిస్తున్నాము అండ్ ఇంకా రాబోతారు కూడా. సో వాళ్ళు ఎందుకు అవ్వారు అంటే స్టెప్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేశారు వారు కంటిన్యూస్. నేను ఎలాంటి గైడెన్స్ ఇచ్చానో వాళ్ళకు అవన్నీ ఫాలోఅప్స్ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. సో అలా ఎవరైనా కావచ్చు, అంటే నన్ను సంప్రదిస్తేనే కాదు, మీరు ఎవరికైనా సంప్రదించవచ్చు. చేసే పని అక్కడ చేయాలి ఫస్ట్. మంచో చెడ లేకపోతే స్మార్ట్ వర్కా హార్డ్ వర్కా అని అడుగుతారు, ఆలోచిస్తారు. ఏ స్మార్ట్ కాదు హార్డ్ కాదు, ఫస్ట్ పని అది వర్క్. స్టార్ట్ ద వర్క్ దెన్ సీ ద రిజల్ట్ అంటాను నేను. సో అలా ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఫాల్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నానంటే సిరి గారు, నేను ఇది చాలా చాలా వరకు అన్నీ అంటే మనకు జస్ట్ ఒక పర్సెప్షన్ వెళ్తే చాలా పెద్ద పర్సెప్షన్ అనే వెళ్తుంది. చిన్న చిన్న వాటికి మనం మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎవరైతే మహిళలు ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటున్నారు వాళ్ళు కోట్లు లక్షలు పెట్టలేరు. అలాంటప్పుడు కొన్ని వేళ్లలో వందల్లో కూడా బిజినెసెస్ చాలా ఉంటాయి, అవి చేసుకుంటూనే ఆ స్థాయికి రీచ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ మర్చిపోతారనమాట. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎందరో సక్సెస్ అయిన పీపుల్ కూడా చిన్న స్థాయి నుంచే స్టార్ట్ చేశారు. సో అలా మీరు చేస్తున్నారు కదా, చిన్న స్థాయి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ పెద్ద స్థాయికి రీచ్ అవ్వడం చాలా ఈజీ, ఎవరైనా అవ్వగలరు అనే కాన్సెప్ట్ మనం తీసుకెళ్తున్నాము. అది సక్సెస్ రేట్ కూడా చూస్తున్నాం సిరి గారు. సో ఫాల్ మేకింగ్ అనేది చిన్నది, అసలు ఎవరికి కూడా చాలా తక్కువ అక్కడ పర్స్పెక్టివ్ చాలా తక్కువగా ఆలోచిస్తారు వాటి మీద. ఎందుకంటే జనరల్గా సిరి గారు ప్రతి ఒక్క సందర్భం కానీ, షాపింగ్ కానీ, తర్వాత ఏదైనా కొనాలంటే మహిళలే ఫస్ట్ ఉంటారు జనరల్గా. సో అందులో కూడా చీరలు, మనం ఇండియన్స్ కాబట్టి చీరలకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఒక్క పండగ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో వీటికి మెయింటెనెన్స్ అవసరం. ఆ మెయింటెనెన్స్ అవసరంలో ఫాల్ అనేది చాలా ప్రాధాన్యత ఇక్కడ నిర్వహిస్తుంది. సో వీటితోనే మనం బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పటికీ ఆల్రెడీ చాలా వరకు అక్కడక్కడ చూస్తున్నాం. కాకపోతే ఈ బిజినెస్లో కాంపిటీషన్ అనేది లేదనమాట. సో ఎవరైనా సరే మహిళలు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మనం ఫాల్ మేకింగ్ ట్రైనింగ్కి కనెక్ట్ చేస్తాము, అక్కడ నేర్చుకొని ఫాలోఅప్స్ తీసుకొని ఒక స్థాయికి వెళ్ళొచ్చు సిరి గారు ఈజీగా హాయిగా. బడ్జెట్ ఎంత పెట్టచ్చు దీనికి అంటే ఇన్వెస్ట్మెంట్
ఎంతవరకు కేటాయించవచ్చు అంటే ఒక 30K నుంచి 50K వరకు కూడా మీరు వెళ్ళొచ్చండి. అండ్ తర్వాత వచ్చేసి అర్నింగ్స్ ఎలా ఉంటాయంటే 40% to 70% వరకు అర్నింగ్స్ అయితే చూస్తారు. అండ్ మార్కెట్ ప్లేసెస్ మీకు బీభత్సంగా, అంటే మీరు టైలర్ నుంచి చిన్న టైలర్ అయినా పెద్ద టైలర్ అయినా అక్కడి నుంచి మ్యాచింగ్ సెంటర్స్, బొటిక్స్, ఎక్కడెక్కడ మీకు చీరలు కనిపిస్తే వీళ్ళకందరికీ అప్రోచ్ అవ్వచ్చు. ఎక్కడ ల్యాక్ అవుతారంటే చాలామంది, ఎస్ మేడం నాకు ట్రైనింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, పెట్టుబడి పెట్టగలను, రెట్టింపు పెట్టగలను, అంతా ఓకే, మార్కెటింగ్లో ఆగిపోతారు. అలా చెయ్యొద్దు. అక్కడ ల్యాక్ అవిన మొత్తం పోతుంది. సో మార్కెటింగ్ చాలా చాలా అవసరం. మీరు వీక్లో టార్గెట్ పెట్టుకొని పర్ డే ఒక హాఫ్ డే నేను జస్ట్ కేవలం మార్కెటింగ్కే కేటాయిస్తాను అని చెప్పి బొటిక్స్ కానివ్వండి, టైలర్స్ కానివ్వండి, మ్యాచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఫస్ట్ శాంపుల్గా మీరు చేసిన ఏదైతే ఫాల్స్ మేకింగ్ ఉందో సో వీటికి శాంపుల్గా చిన్న చిన్న పీసెస్ లాగా ఇచ్చి వాళ్ళ రిజల్ట్స్ అనేది చూడండి. అక్కడి నుంచి మీ క్వాలిటీ బాగుంది, తర్వాత వచ్చేసి మీ సర్వీసెస్ బాగున్నాయి అంటే వీళ్ళే మీకు లాంగ్ రన్లో మీకు కనెక్ట్ అవుతారు, రిపీటెడ్ కస్టమర్గా అవుతారు. కాబట్టి వేరే ఎక్కడ మీరు వెతకాల్సిన అవసరం ఉండదు. ఒక 10 షాప్స్ మీకు మంచిగా బల్క్గా దొరికాయి అంటే జస్ట్ అంటే నెలకే ఎన్నో శారీస్ చూస్తుంటాం కదా సిరి గారు, బొటిక్స్ కానీ సమ్ థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. వాళ్ళకందరికీ అవసరం ఉంటుంది. కాబట్టి వీటితోనే మీ రొటేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకొని మీరు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మహిళల్ని ఎవరైనా కావచ్చు, ఆ సర్వెంట్స్, మేడ్స్ ఉంటారు, అక్కడి నుంచి కూడా మీరు లేబర్ అనేది గ్యాదర్ చేయొచ్చు. పర్ డే వాళ్ళకు ఒక 300-400 ఇచ్చారనుకోండి, జస్ట్ సమ్ అవర్స్ కేటాయించి బ్రహ్మాండంగా అక్కడి నుంచి మీకు మటీరియల్ సప్లై అనేది జరుగుతుంది, మ్యాన్ పవర్ దొరుకుతుంది. అండ్ తర్వాత ఈజీగా మీకు సప్లయర్స్ కూడా అంటే మీరు చేస్తారు కాబట్టి సో ఇవన్నీ కనెక్టివిటీ ఒకేసారి బిల్డప్ అవుతుంది. కాబట్టి హాయిగా హ్యాపీగా చేసుకునే బిజినెస్ ఫాల్ మేకింగ్ బిజినెస్. అండ్ దీనికి కావాల్సింది ప్రాపర్ ట్రైనింగ్ సిరిగారు. అంటే థాన్ ఎక్కడ కొంటే ఎలాంటి క్లాత్ కొనాలి, ఆ తర్వాత వచ్చేసి ప్రాపర్ గైడెన్స్, వీటన్నిటికీ ట్రైనింగ్ త్రూ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ ట్రైనింగ్ మన దగ్గర ప్రొవైడ్ అవుతుంది. ఎస్ సిరి గారు, ప్రొవైడ్ చేస్తాం మేము ఆన్లైన్లోనే. మీరు ఎక్కడున్నా సరే, మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు యుఎస్ నుంచి కానివ్వండి, యూకే నుంచి చాలామంది నాకు క్లయింట్స్ వస్తున్నారు. సో వీళ్ళకు కూడా మనము దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చేసుకునే స్థాయిలో తీసుకెళ్తున్నాం అనమాట. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మేడం చాలా చాలా మంచిగా ఉన్నాయి మీ బిజినెస్ ఐడియా, మేము ఇంకా ఫ్యూచర్లో ఇండియా స్థిరపడాలి, సో ఏదైనా ఒకటి స్టార్టప్ లాగా చిన్నగా స్టార్ట్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని తర్వాత మేము ఇంకా బల్క్లో వెళ్ళాలనుకుంటున్నాము ఒక హై రేంజ్లో అని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట. వీళ్ళకందరికీ ఇది ఎలిజిబుల్, అప్లికబుల్. సో వీళ్ళందరూ కాంటాక్ట్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.